guys, welcome back to our channel Sai and Mahi. So ఇప్పుడు టైం 5:40 అయింది, ఎర్లీ మార్నింగ్ 5:40. సో మా మమ్మీ 6 లోపు స్టార్ట్ అవ్వని చెప్పింది, బట్ నేను ఇప్పుడే బాత్ చేసి రెడీ అవుదామని చెప్పి కూర్చున్నాను అనమాట. సో లెట్స్ అంటే వీడియో ఇంట్రో ఇద్దాము అని చెప్పేసి కూర్చున్నా. ఇంకా ఇప్పుడు నేను హాఫ్ సారీ వేసుకోబోతున్నా. అదంతా నేను గెట్ రెడీ విత్ మీలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. ఆల్రెడీ పోస్ట్ చేసి ఉంటా. సో చూడండి, వాళ్ళు ఎవరంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోద్దు. చాలా నిద్ర వస్తుంది, లిటరల్లీ అసలు కళ్ళు ఇట్లా వస్తున్నాయి అనమాట. కార్ ఎక్కగానే మంచిగా పడుకోవాలి, హైదరాబాద్ వరకు కదా. సో ఈరోజు డే మొత్తం బిజీ ఉండబోతుంది. ఫస్ట్ ఇక్కడ నుంచి గృహప్రవేశంకి వెళ్ళబోతున్నాం హైదరాబాద్లో. అక్కడి నుంచి మల్లపల్లి వెళ్ళబోతున్నాం, ఒక ఎంగేజ్మెంట్ ఉందన్నమాట తెలిసిన వాళ్ళది. నెక్స్ట్ అక్కడ నుంచి ఇంటికి వెళ్ళి మమ్మీని డ్రాప్ చేసి మమ్మీ వర్క్ బ్లౌజ్ కొంచెం డిస్కషన్ ఉంది, అది చేసుకొని ఇంకా రిటర్న్ బ్యాక్ టు మిర్యాల కూడా. సో ఫుల్ డే మొత్తం బిజీగా ఉండబోతుంది అండ్ చాలా హెక్టిక్ కూడా ఉండబోతుంది. ప్లస్ ఘోరంగా నిద్ర వస్తుంది యాక్చువల్గా ఫస్ట్. సో కారెక్కగానే పడుకోవాలి. ఎంత పడుకున్నా మళ్ళీ మేకప్ పోతుందేమో అని భయం వేస్తుంది నాకు. సో హెయిర్ బ్లో డ్రై చేసుకుందాం అనుకుంటున్నా. ఫాస్ట్గా రెడీ అవ్వాలి. జస్ట్ ఆల్రెడీ పిన్స్ పెట్టున్నాయి ఓనీకి, సో ఎక్కువ ప్రాబ్లం అవ్వదు. సో ఫాస్ట్గా మేకప్ వేసుకొని తర్వాత లంగా ఓనీ వేసుకుందాం. ఎందుకంటే ఇంట్లో అందరు పడుకున్నారు. అసలు ఈ టైంకి నేను అసలు లేవను. నా గుడ్ మార్నింగ్ టైం యాక్చువల్లీ మధ్యాహ్నం 12కి ఆర్ ఎల్స్ మార్నింగ్ 9కి, ఈ రెండిట్లోనే ఉంటుంది. అసలు ఈ టైం నాది కానీ కాదు. మా ఇంట్లో అసలు ఎవరు ఈ టైంకి లేవరు అనమాట. సో ఇప్పుడు నేను ఏదో లంగా వేసుకోవాలి, పిన్ పెట్టామని కిందకి వెళ్తే పాప అందరినీ డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. సో ఫస్ట్ అయితే రెడీ అయిపోయి దాని తర్వాత లంగా వేసుకుందాం. ఆ పాటికి లేచి ఉంటారు కదా, లైక్ మామయ్య లేస్తారు అప్పటికి వాకింగ్కి వెళ్ళడానికో, లేకపోతే అత్తయ్య లేస్తారనమాట. కింద వర్కర్ ఆంటీ హెల్పర్ ఆంటీ వచ్చినప్పుడు డోర్ తీయడానికి, సో అప్పుడు వేసుకోవచ్చు అని చెప్పి మా మమ్మీ ఇప్పుడే మళ్ళీ కూడా కాల్ చేసిన అనమాట. ఫాస్ట్గా కానీ ఇంకెంతసేపు అని చెప్పేసి. సో ఇప్పుడైతే మనం ఫాస్ట్గా రెడీ అయిపోదాం. అండ్ రెడీ అయ్యేది మ్యాక్స్ చూపించాను, ఎందుకంటే ఆల్రెడీ గెట్ రెడీ విత్ మై వీడియో పోస్ట్ చేస్తా కాబట్టి. సో ఫస్ట్ అయితే లెట్స్ గెట్ ద వీడియో స్టార్ట్. రెడీ గైస్, అసలు ఎంత చెత్తగా చూసారు ఆ రూమ్ అంతా. దిస్ ఈస్ మై ఫైనల్ లుక్. ఆల్రెడీ తమిళ ఫొటోస్ పెడతా అండ్ పాసిబుల్ అయితే గెట్ రెడీ విత్ మీలో లాస్ట్ పిక్చర్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ నాకైతే నా లుక్ చాలా 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 బాగా నచ్చింది. సో ఫాస్ట్గా ఇంకా స్టార్ట్ అయిపోదాం. మమ్మీ 6 అన్నది, ఆల్మోస్ట్ 6:45 అవుతుంది. 45 minutes లేట్ అయింది. సో ఫాస్ట్గా స్టార్ట్ అయిదాం. బాయ్. చెప్పిన ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పిన కదా, ఫుల్ నిద్ర వస్తుంది, కార్లో ఫుల్ పడుకుంటా అని. హైదరాబాద్ రీచ్ అయ్యే వరకు ఫుల్ పడుకున్నా. ఇంకా చెల్లి కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. చెల్లిని పిక్ చేసుకోవడానికి వచ్చిన. ఇంకా చెల్లిని పిక్ చేసుకొని మేము ఇంకా గృహప్రవేశం ఇంటికి వెళ్ళిపోయినాము అనమాట. కొత్త ఇంటి దగ్గరికి వెళ్ళిపోయినాము. సో అప్పటికి మమ్మీ కూడా వచ్చేసింది అండ్ మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు అందరూ వచ్చేసారు. సో మేము వచ్చే టైంకి ఇంక ఇక్కడ ఆంటీ వాళ్ళ మమ్మీ డాడీ వచ్చి బట్టలు పెడుతున్నారు అనమాట. ఈ ఆంటీ ఎవరు అని చాలా మందికి క్వశ్చన్స్ రావచ్చు, లైక్ మన ఛానల్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి. సో చాలా తక్కువ మన ఛానల్లో కనిపిస్తారు. మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు అనమాట. మేము పాత ఇంట్లో ఉన్నప్పుడు, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆంటీ వాళ్ళ దగ్గరే ఉండేదాన్ని. ఫుల్ క్లోజ్ అనమాట. సో ఇప్పుడు మేము నా బీటెక్ ఫస్ట్ ఇయర్లో మేము కొత్త ఇంటికి షిఫ్ట్ అయిపోయినాము. సో ఆంటీ వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నారనమాట. సో అదే గృహప్రవేశం. అండ్ నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను అనమాట, దే ఆర్ సో క్లోజ్ టు మై ఫ్యామిలీ అని చెప్పేసి. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఎవరు మన వాళ్ళు ఎవరు బయట వాళ్ళు అన్నది మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సో నాకు నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్లో ఆంటీ ఈజ్ లైక్ బ్యాక్ పిల్లర్ అనమాట. చాలా హెల్ప్ చేసింది మా పెళ్ళప్పుడు. లిటరల్లీ చాలా థింగ్స్ జరిగినాయి అప్పుడు. ఆ థింగ్స్ అన్నిట్లో ఆంటీ చాలా గట్టిగా స్టాండ్ అయ్యి మాతో పాటే ఉండి అన్ని హెల్ప్ చేసింది. అండ్ నేను మా అన్న అయితే సో క్లోజ్ అనమాట. చిన్నప్పటి నుంచి బీటెక్ అయిపోయే వరకు ఒకటే కాలేజ్. సత్యనారాయణ స్వామి స్మరణ చేసుకుంటూ బ్రాహ్మణ సంచారం ఎక్కడ
సో, ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం గూడా అయిపోయింది. ఆల్రెడీ నేను ఇందాక చెప్పినట్టు నేను, అన్న, చిన్నారి లిటరల్లీ నర్సరీ నుంచి సేమ్ స్కూల్‌కి కలిసి ఎళ్ళేవాళ్ళం. కలిసి ఇంటికొచ్చేవాళ్ళము. లిటరల్లీ ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో స్కూల్ ఏదైనా మిడ్ డే హాలిడేస్ అయితే మా అన్న కోసం వెయిట్ చేస్తుండే నేను క్లాస్ ముందు. ఎప్పుడొస్తాడు? ఎప్పుడు ఇంటికి తీసుకెళ్తాడు? అని అంత క్లోజ్ అనమాట. కొన్నిసార్లు క్లోజ్ ఫ్యామిలీ గూడా మన కోసం అంత జేయరు. అండ్ ఇక్కడ మా మమ్మీ, మా ఆంటీ అంటే మా మమ్మీ వాళ్ళు ఇంకొక ఫ్రెండ్ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. సో, సత్యనారాయణ స్వామి వ్రతం గూడా అయిపోయిందనమాట. ఇంకా అందరికీ నోమిస్తుంటే మమ్మీ గూడా ఫాస్ట్‌గా నోము తీసుకొని ఎళ్ళిపోతున్నాం. ఎందుకంటే మాకు ఇంకొక ఫంక్షన్ ఉంది. ఇఫ్ ఆ ఫంక్షన్ లేకపోతే ఖచ్చితంగా ఈవినింగ్ 4 వరకు ఉండేవాళ్ళమనమాట. సో, ఇంకా అది గూడా ఇంపార్టెంటే అని చెప్పేసి మళ్ళీ మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం. సో, మా తాత వాళ్ళ కూతురు ఎంగేజ్‌మెంట్ అనమాట. సో, ఈ పార్ట్ ఆఫ్ వీడియోలో మీరు ఎక్కువ మా డాడీ సైడ్ రిలేటివ్స్‌ని చూసారు. నేను చాలా తక్కువ చూపిస్తాను అనమాట వాళ్ళని. ఐ డోంట్ నో వై కంఫర్టబుల్‌గా ఫీల్ అయితారా లేదా అని చెప్పేసి. బట్ మా పిన్ని చాలా జోవియల్‌గా వీడియో తీసుకుంటే తీసుకో నాన్న అన్నది. సో, అట్లా మా బాబాయ్ వాళ్ళ వైఫ్ అనమాట. నా పక్కన కూర్చుంది మా బాబాయ్ వాళ్ళ వైఫ్. మా పిన్ని, మా ఓన్ పిన్ని అనమాట. మా మమ్మీ, మా చెల్లి చాలా తక్కువగా కనిపిస్తది. ఎందుకంటే మా చెల్లియే కెమెరామాన్ కాబట్టి. సో, చాలామంది దగ్గరకొచ్చి మాట్లాడారు. లైక్ మా రిలేటివ్స్ మేము వీడియోస్ చూస్తామని చెప్పిర్రు. ఐయామ్ సో హ్యాపీ అట్లా దగ్గరకొచ్చి మాట్లాడితే నేను చాలా హ్యాపీ ఫీల్ అయితా అనమాట. అండ్ కొంతమందొచ్చి చాలా బక్కగా అయినావు, చాలా బక్కగా కనిపిస్తావు అన్నప్పుడు అసలు క్లౌడ్ 9లో ఉండే అనమాట. చాలా స్ట్రిక్ట్‌గా డైట్ చేసి ఏం తినకుండా చాలా స్ట్రిక్ట్‌గా ఉంటున్నా. అట్లా వచ్చి చెప్పినప్పుడు చాలా మంచిగా అనిపిస్తది. అండ్ ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికొచ్చేసినా అనమాట. ఈజీగా ఒక 1 అవర్ ఉన్నా అక్కడ. ఏంటండి ఎప్పుడొచ్చింది పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉందంటే చెల్లవే తీసుకొచ్చింది. బాగున్నావా? యాక్చువల్‌గా మైకి 5 మినిట్సే ఉంటాను చెప్పిన. ఇంకా మా అమ్మమ్మ, మా మామయ్య వచ్చినాక అట్లా ఎట్లా రాగలుగుతా. ఇంకా 1 అవర్ ఉండి వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఇంకా వాళ్ళు రిటర్న్ స్టార్ట్ అయిపోయారు. బాయ్ బాయ్ బాయ్. ఇప్పుడు టైం ఎంత అయిందంటే 11:27 అనమాట. అంటే మిడ్‌నైట్ 11:27. మేము ఇంటికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 6 అయింది. సో, చాలా అంటే చాలా అలసిపోయినా. ఎంత అంటే అసలు ఇక్కడ ఇట్లా వదిలేస్తే ఇట్లా నిద్రపోయేటట్టు అంత అలసిపోయినా. రాగానే అన్నీ క్లియర్ చేసుకొని లైక్ అంత ప్రాపర్గా సర్దిరేసి ఒక 10 మినిట్స్ అట్లా న్యాప్ తీసుకున్నా. బట్ ఇంకా ఆఫ్టర్నూన్ మా ఆమె లంచ్కి పంపలే కాబట్టి చాలా హెక్టిక్ అయి ఉంటుంది అనిపించింది. సో, రెస్ట్ లేదు కదా వాళ్ళకి కూడా అని చెప్పి ఒక 1 అవర్ షాప్కి వెళ్ళినా అనమాట. వెళ్ళొచ్చి అసలు ఘోరంగా నిద్రపోయినా అసలు నేను కూడా 9:40, 9:50 వరకు. మా మమ్మీ కాల్ చేసి లేపేంత వరకు లేవలేదు. ఇంకా మా ఇంట్లో వాళ్ళు కూడా పాపం అలసిపోయింది కదా అని చెప్పి లేపలే అనమాట. అంతే హాల్లోనే పడుకున్నా. సో, తినేసి ఇంకా ఈరోజు అంతా ఇట్లా జరిగింది ఏంటి అనేది అమ్మమ్మతో మా ఆమెతో అంత ముచ్చట్లు పెట్టుకొని ఇంక ఇప్పుడే పైకి వచ్చాను అనమాట. ఇప్పుడు కూడా ఫుల్ నిద్ర వస్తుంది. బట్ ఇంకా వాళ్ళతో కూడా కొంచెం టైం స్పెండ్ చేయాలి కదా, ఆల్రెడీ కొంచెం పడుకున్నా కదా అని చెప్పేసి. అండ్ వీడియోకి ఎండ్ చెప్పలేదు కదా అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నాను అనమాట. ఇప్పుడే పైకి వచ్చాను. లైక్ ఇంకా ఎడిట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, సండే పోస్ట్ చేస్తా కాబట్టి వీడియో. సో యా, ఈ వీడియోకి ఇంతే. ఇఫ్ మీకు ఎవరికైనా వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. అండ్ ఇంకొద్ది సబ్స్క్రైబర్స్ అయితే వీఆర్ లైక్ 5,000 సబ్స్క్రైబర్స్ అనమాట. సో అప్పుడు ఒక మంచి వీడియో ప్లాన్ చేస్తున్నాను. అండ్ ఫర్దర్గా మన ఛానల్లో మంచి వీడియోస్ రాబోతున్నాయి. లిటరలీ సర్ప్రైజ్ వీడియోస్ అయితే ఘోరంగా ఉన్నాయన్నమాట. ఒక లైఫ్ అప్డేట్ వీడియో కూడా ఉంది. సో చాలా ఎగ్జైటింగ్ న్యూసెస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో యా, సరే అయితే బాయ్ మరి.